రాష్ట్ర వ్యాప్తంగా పెరిగిపోతున్నటువంటి డ్రగ్స్ మాఫియాను అరికట్టాలని, డ్రగ్స్ మాఫియా పేరుతో పేద ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నటువంటి ఫార్మా కంపెనీలను సీజ్ చేసి ప్రభుత్వమే డ్రగ్స్ సప్లై చేయాలని, ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను ఆపాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ యాజమాన్యాలు సమూహంగా ఏర్పడి పేద ప్రజలను దోచుకుంటున్నటువంటి హాస్పిటల్స్ పై జిల్లా స్థాయి వైద్య శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఐ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా సిపిఐ కార్యాలయం నుండి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం వరకు సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది। ఈ కార్యక్రమంలో సిపిఐ నంద్యాల జిల్లా కార్యదర్శి రంగనాయుడు, సిపిఐ నంద్యాల జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, ఏఐటియుసి జిల్లా సమితి సభ్యులు మురళీధర్, మహిళా సమైక్య జిల్లా కార్యదర్శి లక్ష్మీదేవి, ఏఐటియుసి పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు హరినాథ్ మరియు ఏఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు శశిధర్ రెడ్డి, ఉదయ్, ఏవైఎఫ్ నాయకులు, ఏఎస్ఎఫ్ నాయకులు, సిపిఐ ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు। ఆరోగ్యమే మహాభాగ్యము అన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆరోగ్య వైద్యశాలను ఏర్పాటు చేయడం జరిగింది। అంటే దీనిని అదుగా చూసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ అయితేనేమి, ప్రైవేట్ హాస్పిటల్ అయితేనేమి దీనిని ఒక మాఫియాగా ఏర్పాటు చేసుకుని దందాలు సాగిస్తూ ఉన్నారు। దీనికి కేర్ ఆఫ్ అడ్రస్గా మధ్యప్రదేశ్లో నిన్ననే బయట వెలుగులోకి వచ్చింది। ఈ యొక్క మెడికల్ పడేది అక్కడ ₹1,00,000 అయితే ఇక్కడ 5 నుంచి 10 లక్షల వరకు అమ్ముతున్నారని, మరి ఈ లక్షల దోపిడీని అరికట్టడానికి ప్రభుత్వం ఏ విధంగా చర్య తీసుకుంటుందో ప్రభుత్వమే దీనికి సమాధానం చెప్పాలి। ప్రజల ఆరోగ్యాన్ని పట్టించుకున్న సిపిఐ పార్టీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ మాఫియాపై ఒక యుద్ధం చేయడానికి పూనుకున్నది। భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని, పేద ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యంగా చెప్పుకునేటువంటి పేద ప్రజల ఆరోగ్య డే ఈరోజు మెడికల్ మాఫియా ఈ రాష్ట్రంలో పెను విషాదంగా మిగిల్చేటువంటి ప్రభుత్వ ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఈ రాష్ట్రంలో 17 కాలేజీలను తీసుకొని వస్తే 17 కాలేజీలని ఈరోజు ప్రైవేట్ పరం చేయాలని PPP విధానాన్ని తీసుకొని వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని దూరం చేయాలని చూడడం దుర్మార్గమైనటువంటి చర్య। దీన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రైవేట్ తీసుకొస్తే ఈయన అదాని కంపెనీకి, ఫార్మాసిస్ట్ కంపెనీలకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భూముల్ని, నీళ్ళని, ప్రభుత్వ యంత్రాంగాన్ని తాకట్టు పెట్టాలని చూస్తా ఉన్నాడు। దీన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం। దాంతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో కానీ లేదా నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి నంద్యాల పట్టణ కేంద్రంలో మెడికల్ మాఫియాగా ఏర్పడి ఈరోజు ఒక హాస్పిటల్లో ఒక వైద్యం కోసం పోతే ఎవరన్నా పేదవాడు ఆ వైద్యాన్ని చూపించుకోవడానికి ఆయన హాస్పిటల్లో ఫీజు ఎంత చెప్తే అంత కట్టాలి, లేకపోతే వేరే హాస్పిటల్ పోతే ఆ హాస్పిటల్లో చేర్పించుకోవాలంట। ఇది ఎక్కడ అన్యాయం? దీనికి వత్తాసి ఈ జిల్లాలో బతుకుతా ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అలాంటి మాఫియాగా ఏర్పడారు। కాబట్టి ఈరోజు సిపిఐగా యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం। రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో మెడికల్ మాఫియాను అరికట్టాలని, అదేవిధంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన PPP విధానాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు నంద్యాల జిల్లా కేంద్రంలో ఈ డిఎంఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించబడుతుంది। అతి విచిత్రం ఏంటంటే మెడికల్ మినిస్టర్ అయినటువంటి సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇంతవరకు మెడికల్ ప్రభుత్వ హాస్పిటల్ పైన కానీ ఏ విధంగా కూడా మెరుగుపరచడం లేదు। మా దగ్గర డబ్బులు లేవని చెప్పడం చాలా సిగ్గుచేటు। ఆరోగ్యశ్రీ అనేది గత ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఈ రోజు ఆరోగ్యశ్రీకి కూడా నిధులు ఇవ్వలేదని చెప్పేసి, మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పేసి, వైద్యం అందిలేవని చెప్పడము చాలా సిగ్గుచేటు అని చెప్పేసి మనం చెప్తున్నాం।